రాజకీయాలపై చిరంజీవి సంచలన ప్రకటన జారీ చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటా అన్నారు ఆయన. ఇకపై కళామ తల్లి సేవలోనే గడిపేస్తా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని కొందరు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినీ రంగానికి కావాల్సిన సాయం కోసమే కలుస్తున్నా అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజకీయంగా నా లక్ష్యాలను పవన్ నెరవేరుస్తాడు అంటూ చెప్పుకున్నారు ఆయన. ఇక చిరంజీవి బీజేపీలోకి వెళుతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఇవ్వబోతోందంటూ వార్తలు గుప్పమంటున్నాయి. బ్రహ్మ ఆనందం సినీ ఈవెంట్ లో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజకీయాలపై చిరంజీవి ఎంట్రీ అంశానికి సంబంధించి సంచలన ప్రకటన చేశారు మెగాస్టార్. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా అంటున్నారు మెగాస్టార్. ఇకపై కళామ తల్లి సేవలోనే గడిపేస్తా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని కొందరు ప్రచారం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. సినీ రంగానికి కావాల్సిన సాయం కోసమే కలుస్తున్నా అంటూ చెప్పారు ఆయన. రాజకీయంగా తన లక్ష్యాలను పవన్ నెరవేరుస్తాడు అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి బీజేపీలోకి వెళుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఇవ్వబోతోందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి సంబంధించి ఆయన ఖండించడం జరుగుతోంది. బ్రహ్మ ఆనందం సినీ ఈవెంట్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి. ఇంతకీ ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.